నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ని కలవడాన్ని ప్రధానంగా ప్రతిపక్షం ఎద్దేవా చేస్తోంది. అసలు ఎందుకు కలవాల్సి వచ్చిందో సమాధానం మాకు చెప్పాలంటూ వర్ల రామయ్య గారు వ్యాఖ్యానించారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారుడు అనే వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ముందుగానే గవర్నర్ని కలిసి ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవ్వకుండానే మంత్రాలు జరుపుతున్నారంటూ ప్రధానంగా ఎద్దేవా చేస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలిశారంటారు? ఆయన రకరకాల విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళడానికి కలిసి ఉండొచ్చు. అంటే ప్రజలకు సంబంధించి లేదు, తమ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఈ అరెస్టుల పర్వం ఒకటి నడుస్తోంది. ఈ అరెస్టుల పర్వం గురించినటువంటి వ్యవహారం ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళటం కోసం కూడా కలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వర్లరామయ్య గారు చెప్పినట్టుగా ఆయన ఏదో అంతిమ లబ్ధిదారుడుగా ప్రూవ్ అయిపోయి ఆయన అరెస్టు జరగబోతోంది అన్నట్టుగా, కాబట్టి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి గవర్నర్ని కలిశాడు ఆయన అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. గవర్నర్ని కలిస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ ఆయన అంతిమ లబ్ధిదారుడే అనుకుందాం, గవర్నర్ని కలిస్తే అరెస్ట్ ఏమన్నా తప్పిస్తాడా? ఆయన ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా గవర్నమెంట్ని? అంటే గవర్నమెంట్లో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అక్కడ, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఏపీలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్. తెలుగుదేశం నాయకత్వం వహిస్తోంది అంతవరకే ఆ ప్రభుత్వానికి. అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది ప్రభుత్వ కార్యక్రమాల్లో. కాబట్టి ఈయన గవర్నర్ని కలిసి ఏం చేస్తాడు? గవర్నర్ ద్వారా ఏం రికమెండ్ చేయించుకుంటాడు? కాబట్టి గవర్నర్ని ఇందుకోసం కలిసాడని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన ప్రూవ్ అయితే, ఆయనే అంతిమ లబ్ధిదారుడు అయితే కావచ్చు. ఎందుకంటే పార్టీ అధినాయకుడు ఆయనే కాబట్టి ఒకవేళ దానిలో మనీ లాండరింగో లేకపోతే మరొకటో జరిగి ఆ లాభం ఆయనకే చేకూరితే చేకూరు ఉండొచ్చు. ఇంకొక పేరు కూడా పెట్టమని అడుగుతున్నారు వీళ్ళు. అంటే భారతి గారి పేరు కూడా ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడారు. ఓకే, కేసులు పెట్టడం పట్ల ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. అరెస్టుల్ని గవర్నర్ గారు ఆపరు. గవర్నర్నో లేకపోతే కేంద్ర హోంమంత్రినో కలిస్తే అరెస్టులు ఆగిపోతాయి అనేది భ్రమ. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా ఎవరు ఏమీ చేయలే, అరెస్ట్ అవుతారనే విషయం చాలా ముందు నుంచే ప్రచారం జరిగింది. పైగా పర్టికులర్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే త్వరలో నేను అరెస్ట్ అవబోతున్నానని ప్రకటించేటప్పుడు మరి వారెందుకు గవర్నర్ని కలిసి అరెస్ట్ తప్పించుకోలేదు, లేదా కేంద్ర హోంమంత్రిని కలిసి ఎందుకు అరెస్ట్ తప్పించుకోలేదు? అంటే స్టేట్ గవర్నమెంట్ సీరియస్గా కేసు పెట్టదలుచుకుంటే ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. అందుకని ఆయన ఏదో గవర్నర్ దగ్గరికి వెళ్ళి రక్షణ పొందటం కోసం ప్రయత్నం చేశాడని చేస్తున్న ఆరోపణలు తప్పు. ప్రభుత్వం దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే అరెస్ట్ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరము ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆ మాట చెప్పున్నాడు. ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు ఆయన ఆల్రెడీ. కాబట్టి ఆయన చెప్పిన పద్ధతిలో వెళ్ళి అరెస్ట్ చేసుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్త దాదాపు 6-7 నెలలుగా సర్క్యులేషన్లో ఉంది. ఈ క్షణం రేపే అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. కానీ సీరియస్ అరెస్టులు జరగలేదు. అలాగే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారుతున్నాడు ఈ కేసులో అని ఒక ప్రచారం జరిగింది. ఏది లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన అప్రూవర్గా మారుతున్నాడు. జగన్కి వ్యతిరేకంగా ఆయన చాలా సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఆ సాక్ష్యం ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని చాలా సీరియస్గా లోపల వేస్తున్నారు. ఆయన చాలా కాలం పాటు బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు అనే ప్రచారం కూడా చేసేశారు. అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఒక ప్రత్యేక శిక్షణ ఉంది. వాళ్ళు ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేసి ప్రజల మనసుల్లోకి ఎక్కించడంలో సిద్ధాస్తులు. అదే ఇప్పుడు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఏది జరిగినా ఇమ్మీడియట్గా ఒక దానికి గురించినటువంటి ఒక కథనాన్ని, ఒక నేరేటివ్ని ప్రజల మనసుల్లో జొప్పించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ సీరియస్గా చేస్తుంది. ఇంకే పార్టీ కూడా ఇలా చేయదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ చంద్రబాబు నాయుడు గారు తన క్యాడర్కి ఇచ్చాడు ఫ్రమ్ ది బిగినింగ్, ఇప్పుడు కాదు.
ఆయన ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నాడో ఆ క్షణం నుంచి ఆ రోజున ఆయన అధికారం చేజిక్కించుకోవడానికి కూడా విస్పరింగ్ క్యాంపెయిన్నే ఆశ్రయించాడు. అంటే లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా మారింది, రామారావు గారిని ఆవిడ కంట్రోల్లోకి తీసుకుంటోంది, ఆయన నిర్ణయాల మీద ఆవిడ ప్రభావాలు ఉంటున్నాయి, ఇది పార్టీ శ్రేణుల్ని నాయకత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతోంది, కాబట్టి ఆవిడ నుంచి ఎన్టీఆర్ని పార్టీని రెండింటినీ కాపాడుకోవటం అనేది బాధ్యతగా మారింది. ఈ ప్రచారం మధ్యలోనే ఆయన అధికారం లాగేసుకున్నాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద రెగ్యులర్ రోజువారీ ఏదో ఒక ప్రచారం ఉండాలి అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆయన ఎటు కదిలినా ఒక ప్రెస్ మీట్, రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల 3 ప్రెస్ మీట్లు పెట్టి తీరాల్సినటువంటి ఒక అగత్యం ఏర్పడింది వాళ్ళకి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిసిన మరుక్షణం ఇది కావచ్చు, ఇందుకోసం కలిసి ఉండొచ్చు అని ఆయన తమ పార్టీ శ్రేణుల మీద పెడుతున్నటువంటి కేసుల గురించి ఆయన దృష్టికి తీసుకురావడానికి వెళ్ళుండొచ్చు, తమ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడటానికి వెళ్ళుండొచ్చు, లేదు భూసేకరణ పేరుతో కరేడ్ లాంటి చోట్ల, అంటే అక్కడ రైల్వే స్టేషన్ కోసం 1500 ఎకరాలు భూమి లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ప్రజలు మొదట వ్యతిరేకించారు, తర్వాత లాలూచీ పడ్డారు. లాలూచీ పట్టడం అంటే కంట్రోల్లోకి తీసుకుంది గవర్నమెంట్, తీసుకుని అక్కడ ఉద్యమానికి వ్యతిరేకంగా రైతులతోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది. అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం గురించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళడం కోసం కలిసి ఉండొచ్చు, దేనికోసమైనా కలిసి ఉండొచ్చు. ఆయన ఎలాగో ఎందుకు కలిశాడు అనేది ఆయనే చెప్పుకుంటాడు ప్రజలకి, ఓపెన్గా ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటాడు. ఆయన ఆల్రెడీ ఈ పని మీద వెళ్తున్నాడని చెప్పాడు. అయినప్పటికీ ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి వెళ్ళాడని ఈ గొడవలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఏదో అంటే గవర్నర్ తప్పించేస్తాడా ఈ అరెస్ట్ నుంచి అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. వాళ్ళ ఉద్దేశం గవర్నర్ తప్పించేస్తాడని కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతానని అర్థమైపోయింది, అందుకని భయపడిపోతున్నాడు, రక్షణ కోరుకుంటున్నాడు, షెల్టర్ కోరుకుంటున్నాడు. ఇది ప్రచారం జరుగుతూ ఉండాలి జనంలో. అయిపోయింది లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు అనే ప్రచారం జరగాలి, కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మధ్య ఒక పార్టీ సమావేశంలోనే ఆయన అన్నాడు ఆ మాట, అంటే గతంలో నేను అరెస్ట్ అవ్వడం ద్వారా ఒక లబ్ధి పొందాను, ఇదే లబ్ధి అవతల వాళ్ళకు చేకూరుద్దామా మనం అరెస్ట్ చేసి. అంటే ఒక ప్రెజర్ ఉంది తెలుగుదేశం పార్టీకి, ఒక స్థాయి శ్రేణుల నుంచి చంద్రబాబు మీద ఒక ప్రెజర్ ఉంది. వైఎస్ఆర్సీపీని తుడిచిపెట్టేయాలి, రాష్ట్రంలో ఆ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేయాలి, అది చేయటంలో చంద్రబాబు నాయుడు గారు మొహమాట పడుతున్నాడు అని వాళ్ళ పార్టీకి చెందినటువంటి ప్రచార ఇవి చాలా ఉన్నాయి. అంటే ప్రచార వాహకాలు అని అంటాం, కానీ మనం పత్రికలు, అలాగే వాళ్ళ చేతుల్లో వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి మీడియా, పర్టికులర్గా ప్రింట్ మీడియాలో ఏదో లేఖల రూపంలోనో మరో రూపంలోనో వ్యాసాల రూపంలోనో చాలామంది రాస్తున్నారు. అలాగే కొన్ని పత్రికల సంపాదకులు వాళ్ళ ప్రత్యేక అంటే వాళ్ళు మాత్రమే రాసేటువంటి సంపాదకీయ వ్యాఖ్యల్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో రాధాకృష్ణ గారు అడపాదడపా తన కొత్త పలుకులోను సంపాదకీయాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కటువుగా ఉండి తీరాలి, ఆయన ఎందుకో కొంచెం లూజ్గా ఉంటున్నారు, అలా కాకుండా కఠినంగా వ్యవహరించేటువంటి నాయకత్వానికి పోనీ బాధ్యతలు అప్పచెప్పండి, అంటే లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పండి, ఆయన చూసుకుంటాడు వీళ్ళని, మీరు ఆయనకి అధికారం అప్పచెప్పి మీరు గైడ్ చేయండి పక్క నుండి అని సలహా, ఇలా అనుకుంటున్నారు అని చెబుతూ సలహాలు ఇవ్వటం. పార్టీలో నుంచి పార్టీ శ్రేణుల నుంచి ప్రెజర్ ఉన్నా కానీ తట్టుకుని వాళ్ళని కంట్రోల్ చేసి జగన్ అరెస్ట్ని ఆపుతున్నట్టుగా కనిపించటం కోసం ఒక డ్రామా ఆడుతూ కూడా ఉండుండొచ్చు ఆయన. అంటే ఆయన సమర్థుడే, ఆయన అంటే ఇప్పటికీ చూస్తే చాలా క్లియర్గా 2 విషయాలు అర్థమవుతాయి. ఆంధ్రప్రదేశ్ పాలన చూస్తే ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను తూచా తప్పకుండా అనుసరిస్తున్నాడు, ప్రజల్ని వేధించడం అనే కార్యక్రమం చాలా బలంగా జరుగుతోంది. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు, ఇంక్లూడింగ్ మహిళలకు ఉచిత బస్సు లాంటి
మామూలు కార్యక్రమం కూడా అక్కడ జరగలేదు. అది ఇంకో 2-3 నెలల్లో జరుగుతుందని 3-4 నెలలుగా ప్రచారం జరుగుతోంది, కానీ ఇప్పుడు దాకా పట్టాలు ఎక్కలేదు. ఆల్రెడీ ఆర్టీసీ అధికారులతో సమావేశం జరిపారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా జిల్లా వరకే పరిమితం చేయాలంటే అక్రిడేషన్స్ లాగా జిల్లా వరకు ఉచితం ఇచ్చి బయటకు వెళ్ళాలంటే ఒక రాయితీ ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు కూడా చేశారు వాళ్ళు. ఇప్పుడు జిల్లాలు విపరీతంగా ముక్కలైపోయి ఉన్నాయి, ఉమ్మడి జిల్లాలు లేవు. అంటే ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ కొని తీరాలి. కనీసం పక్క అంటే కృష్ణానది దాటితే టికెట్ కొనాల్సిన పరిస్థితి, అది ఈ జిల్లాలో లేదు. కాబట్టి ఇలాంటి గందరగోళాలు చాలా ఉన్నాయి అక్కడ. ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు జరగటం లేదు. గతంలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి, వ్యాపారం మాత్రమే చేస్తున్నారు వాళ్ళు, పరిపాలన కాదు. అలాగే ప్రజల దగ్గర నుంచి విపరీతంగా భూములు లాక్కుంటున్నారు. కొత్తగా 40,000 ఎకరాలకే ఆయన పిలుపునిచ్చున్నాడు. అందులో చాలా మంది రైతులు సఫర్ అవుతున్నారు, ఇవ్వాలా వద్దారేటువంటి డోలాయమాన స్థితిలో ఉన్నారు. ఇస్తే ఏం జరుగుతుంది, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఇప్పుడు ఆయన వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వాళ్ళు ఆ గ్రామాల్లో తిరిగితే ప్రజలు ఆయనకు ఏదో కష్టాలు చెప్పుకుంటున్నారు. బాబు ఇది పరిస్థితి, మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదని మాట్లాడుతున్నారు. ఇటువంటి కండిషన్లో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన నడుస్తోంది. అంటే కార్పొరేట్లకి భూములు కట్టబెట్టడం, ప్రజల భూముల్ని నిర్మోహమాటంగా కట్టబెట్టడం, ప్రజలందరినీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయించడం అనే ఒక కార్యక్రమాన్ని ఆయన అభివృద్ధి పేరుతో నడిపించేస్తున్నాడు. అలాగే సింగపూర్ కంపెనీలతో ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి, అంటే వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు జరపడమే కాదు, అక్కడి నుంచి వాళ్ళు లైజానింగ్ చేసి కొన్ని గ్లోబల్ కంపెనీలని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ యూనిట్స్ ఇక్కడ పెట్టించేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఈ లైజానింగ్ కార్యక్రమంలో 1,000 కోట్లు చేతులు మారేటువంటి అవకాశం ఉంది. ఈ మనీ స్పిన్నింగ్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి ఎంత వస్తుంది, చంద్రబాబు నాయుడు ఖాతాలోకి ఎంత వస్తుంది అనేది ఒక అంచనాలు గట్టి ప్రచారాలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఏపీలో. ఈ రాజకీయ వ్యాపారం అనేది చాలా ఉధృతంగా నడిపించేస్తున్నాడు ఆయన. నడిపించేస్తూ మధ్యలో ఒక డెమోక్రటిక్ గా ఉన్నట్టుగా, తను చాలా డెమోక్రాట్ గా ఉన్నట్టుగా, ఇప్పుడు సనాతన ధర్మం కావచ్చు, మరొకటి కావచ్చు, అవన్నీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు. ఈయనేమో సెక్యులరిస్ట్ గా పోజ్ కొడుతూ ఉంటాడు చంద్రబాబు. ఆయన మాట్లాడేదానికి ఈయన మద్దతు ఉంటుంది. అలాగే రెండో వైపు ఈ కక్ష సాధింపు చర్యలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద దాడులు, అరెస్టులు, ఈ గొడవ నడుస్తూ ఉంటుంది. ఈ గొడవ కూడా తనకి ఇష్టం లేదు అన్నట్టుగాను, అంటే పార్టీలో కింది స్థాయి శ్రేణుల నుంచి ప్రెజర్ ఉందని, ఆ ప్రెజర్ మేరకు ఏవో కొన్ని కేసులు పెడుతున్నాం కానీ నిజానికి తనకి ఇష్టం లేకుండానే జరిగిపోతుంది అది అని ఇక్కడ ఒక ఫోజు వేస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ ఒక ఫోజు, అక్కడ ఒక ఫోజు వేసి తను చాలా సెక్యులరిస్ట్ గాను, తను చాలా డెమోక్రాట్ గాను కనిపిస్తూ ఇటు పవన్ కళ్యాణ్ తోను అటు లోకేష్ తోను 2 డ్రామాలు నడిపిస్తున్నాడు ఆయన. నడిపిస్తూ అలా గడుపుతున్నాడు. ఈ గడుపుతూ మధ్యలో ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ చేయడానికి మొత్తం శ్రేణులందరినీ మోహరించాడు. అందులో భాగమే వరలరామయ్య గారు. ఆయనకి ఇచ్చిన పాత్ర ఆయన పోషించి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిసాడు, అరెస్ట్ అయిపోతున్నానని భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు, అయిపోయింది, ఏ క్షణం అయినా సరే జగన్ ని లోపల వేస్తారు. ఈ స్పెక్యులేషన్ జనంలోకి వెళ్ళాలి, జనం మాట్లాడుకోవాలి. మొత్తం రాష్ట్ర ఖజానాన్ని తుడిచేశారు, తినేశారు అనేటువంటి నెరేటివ్ అలా నడుస్తూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం తినేయటం తప్ప ఏమీ చేయలేదు అనేది నెరేటివ్ వెళ్ళాలి. ఆయన తిన్నాడా లేదా అనేది పక్కన పెడితే అభివృద్ధి జరగలేదు అనే పేరుతో ఆల్రెడీ ఒక దాడి జరిగిపోతుంది. ఈ అభివృద్ధి జరగనప్పుడు తినే అవకాశం ఎక్కడది అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు అభివృద్ధి పేరుతో 1,000 కోట్లు కొల్లగొట్టబోతున్నాడు చంద్రబాబు నాయుడు. దీన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం జగన్ మీద దాడి చేస్తున్నాడు. అంటే లైక్ డైవర్షన్ పాలిటిక్స్ అంతే. అంటే ఒకవైపు తన అభివృద్ధి పేరుతో కార్పొరేట్ కంపెనీలకి రాష్ట్రాన్ని అప్పచెప్పేసి తద్వారా వచ్చేటువంటి పైరవీ డబ్బులతో తను పక్కకి వెళ్ళిపోవాలనేది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాడు ఆయన.
ఇటువైపు జనం చూడకుండా ఉండడానికి అవినీతి పరుడు ఆయన తినేశాడు, రాష్ట్రం అంతా నవిలేశాడు, ఉమ్మేశాడు అని చెప్పి ఒక నేరేటివ్ని రోజు ప్రజల్లోకి పంపు చేయాలి. అంటే ఈ విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ప్రచారం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇప్పుడు ట్రోలింగ్ అంటున్నారు కానీ ఆయన ట్రోలింగ్తో పుట్టినటువంటి రాజకీయ నాయకుడు. ఇప్పుడు ట్రోల్స్ అంటే సోషల్ మీడియా వచ్చాక ట్రోల్ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఆయన ఇలాంటి ప్రచారాలు చేశాడు. అలాంటి జ్ఞాని ఆయన. కాబట్టి ఆయన ఒక రకంగా సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని ఆయనకు ఒక టైటిల్ ఉంది. అది నిజమే. ఆయన అంటే ఇంటర్నెట్ ఇవన్నీ తీసుకురావడం ద్వారా ప్రజలకి అంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ తన సృష్టి అన్నట్టు మాట్లాడతాడు ఆయన. ఈ మాట్లాడే క్రమంలో ఆ టెక్నాలజీని ఇక్కడ అడాప్ట్ చేశాడు ఆయన. అడాప్ట్ చేశానని చెప్పుకుంటాడు. ఆయన అడాప్ట్ చేయకపోయినా అడాప్ట్ అయ్యేది. ఎందుకంటే ఇదంతా వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ లో భాగంగా జరుగుతోంది. వరల్డ్ బ్యాంక్ రాజకీయాల్లో ఆయన పట్కారు మాత్రమే, కానీ కర్తని తానే అని చెప్పుకుంటాడు ఆయన. నా వల్లే జరుగుతోంది ఇదంతా అని చెప్పుకుంటాడు. అది ఆయన నైజం. అలా క్లైమ్ చేసుకోవటం అనేది ఆయన అది ఒక్కొక్కసారి నోరు జారి చాలా ఎక్కువ మాటలు కూడా మాట్లాడాడు ఆయన. సైబరాబాద్ని నేనే సృష్టించాను అని చెప్తే కొంతమేరకు న్యాయం జరిగేది. ఆ సైబరాబాద్ అనే బదులు ఆయన హైదరాబాద్ అనేసాడు ఒకసారి. అదేంటి హైదరాబాద్ని నిర్మించింది ఈయన కాదు కదా అనే విషయం హైదరాబాద్ వాళ్ళకి అందరికీ తెలుసు కదా, ఇది ఎవరు కట్టారు ఏంటి. ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్లు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇచ్చేస్తాడు ఆయన. ఇది ఆయన నైజము, ఆయన పార్టీ నైజము, ఆయన ప్రోగ్రాము. వైఎస్ఆర్సీపీని టోటల్గా కంట్రోల్లో పెట్టేసి తొక్కేయాలి. ఆ వైఎస్ఆర్సీపీకి కూడా ఒక సమస్య ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడరు. చంద్రబాబు మీద మాత్రమే దాడి జరుగుతుంది అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మీద దాడి జరుగుతుంది తప్ప మూడో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జోలికి వెళ్ళాలి. ఈ వంక తీసుకుని ఈయన లీడ్ తీసుకుని ఈయన చెలరేగిపోతూ ఉంటాడు చంద్రబాబును పవన్ కళ్యాణ్. ఈ చెలరేగిపోవడంలో భాగమే నిన్న వరలరామయ్య గారు మాట్లాడటము, ఆ చెలరేగిపోవడంలో భాగమే. అలాగే మొన్న ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్లో జగన్ని ఔరంగజేబుతో పోల్చి మాట్లాడటం, అది కూడా అందులో భాగమే. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడిని కూడా ఔరంగజేబుతో పోల్చి మాట్లాడాడు ఎన్టీ రామారావు గారు. ఆ వీడియో ఉంది, యూట్యూబ్లో అవైలబుల్. ఔరంగజేబ్ అని చెప్పి చంద్రబాబుని తిట్టాడు ఆయన. మరి ఔరంగజేబ్ అని జగన్ని పవన్ కళ్యాణ్ అని, చంద్రబాబుని ఔరంగజేబ్ అని ఎన్టీ రామారావు గారు అని, మరి వీళ్ళు ఔరంగజేబులు కాదా? ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి, తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు ఎమోషన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఔరంగజేబు కాదా? ఇది పరిస్థితి. అందుకని అందులో భాగంగానే ఈ గవర్నర్ వ్యవహారాన్ని, గవర్నర్ దగ్గరికి ఈయన వెళ్ళటం అనే దానికి మసిపూసి మారేడికాయ చేసి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. జనానికి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్సీపీకి ఉంది. వాళ్ళ ప్రోగ్రాం తీసుకుని జనంలోకి వెళ్ళి జనంతో ఉండి చంద్రబాబు నాయుడు జరిపిస్తున్నటువంటి ఈ విస్పరింగ్ క్యాంపెయిన్కి కౌంటర్ క్యాంపెయిన్ వాళ్ళు ఓపెన్ చేయకపోతే కష్టమే. రైట్ 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 ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.